తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న పెద్ద పులిని బంధించకపోవడంపై జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లిపోయిన వేణు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి మండిపడ్డారు. పెద్ద పులి సంచారంతో ప్రజలు భయాందోళనకి గురవుతున్న అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితుల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి పెద్ద పులి సమస్యను పరిష్కరించకుండా వదిలేశారా అంటూ ధ్వజమెత్తారు. 10కి పైగా పశువులను చంపిన పులి పొలాల్లో తిరిగే రైతులపై దాడి చేసే పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా ఏదో 4 వీడియోలు తీసుకుని పులి అక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి ఊరినే వేళ్ళకి వీడియోలకి ఏదో ఏమంటారు వ్యూస్ పెంచుకోవడానికో లేకపోతే ఇటు ఒక లైవ్లో ఒక కరెంట్ ఇష్యూ మీద ఎంతసేపు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సీరియస్గా కమిటెడ్గా మనుషుల మీద వన్స్ ఒకసారి అటాక్ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి శ్రద్ధ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ లేక వన్యప్రాణులకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించినటువంటి మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వేళ రాజానగరం నియోజకవర్గం ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నారు. మరి అటువంటిది కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా కనీసం శ్రద్ధ పెట్టలేదా? ఓ మంత్రిగా ఇంత ప్యానిక్కి గురవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇంత ఒక భయాందోళనకి గురవుతా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన కనీసం కమిట్మెంట్ లేదా? ఆయన కనీసం చిత్తశుద్ధి లేదా? ఏదైనా జరగరాంది జరిగితే ఏ చిన్నపిల్లలను ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? 5-6 రోజుల నుంచి మీరు పట్టుకోలేకపోతున్నారంటే అదేమైనా చీమ లేకపోతే దోమ అండి నాకు తెలియగలుగుతాను. ప్రత్యేకంగా ఈ పులులు మాంసాన్ని తినాలనేటువంటి ఆలోచనతో జంతువుల్ని సంహరిస్తున్న విధానం కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎక్కడో కొంచెం అలసత్వం కనపడతా ఉంది. అటవీ శాఖ అధికారులు ఉందా, లేకపోతే దాన్ని నియంత్రించడానికి సరే దొరుకుతుందిలే వెళ్ళిపోద్దులే అనేటువంటి ఏమైనా భావన ఉందా? ఇవన్నీ పక్కన పెట్టి తక్షణమే దీని మీద వార్ ఫుడ్ బేసెస్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి టీమ్స్ కనుక సరిపోకపోతే మళ్ళీ టీమ్స్ తెప్పించాలా? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేజెస్ పెట్టే దానికి నెంబర్ ఆఫ్ కేజెస్ సరిపోకపోతే కేజెస్ తెప్పించాలా? కేవలం ఎంతసేపు ఉన్నా కూడా ఏదో 4 వీడియోలు తీసుకుని పులి అక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి మేఘాలయ రాష్ట్రంలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని ఓ గనిలో బొగ్గు తవ్వుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు